ఈ నెల 10వ ఓయూలో ఓ విద్యార్థి సంఘం తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ను దుమారం రేపుతోంది. బీఫ్ ఫెస్టివల్కు అనుమతి లేదంటూ ఓయూ అధికారులు ప్రకటించడంతో పరిస్థితి ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, బీఫ్ ఫెస్టివల్కు గోపూజకు ఓయూ అధికారులు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? నరేష్, ఏదైతే ఓయూకి సంబంధించిన ఈ నెల 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంలో భాగంగా తమ ఆచార వ్యవహారాల్లో భాగంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటూ దళిత, బహుజన, అదేవిధంగా వామపక్ష సంబంధించిన విద్యార్థి విభాగాలకు సంబంధించి పిలుపునివ్వడం జరిగింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. పోస్టర్ రిలీజ్ సంబంధించిన కార్యక్రమాలతో పాటు పలువురిని ఆహ్వానిస్తున్న పరిస్థితి నేపథ్యంలో అదేవిధంగా మరికొన్ని విద్యార్థి సంఘాలు ఒకవైపు తప్పుపడుతూనే ఏదైతే ఈ బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు వ్యతిరేకంగా తమ కూడా మరికొన్ని ఫెస్టివల్స్ నిర్వహిస్తామంటూ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కొన్ని సంచార జాతి విద్యార్థి విభాగాలకు సంబంధించి తాము కూడా పంది కూర ఫెస్టివల్, ఏదైతే ఫోర్క్ ఫెస్టివల్ కూడా అదే రోజు నిర్వహిస్తామంటూ తాము కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంలో భాగంగా తమ ఆచార వ్యవహారాల్లో భాగంగా ఫోర్క్ ఫెస్టివల్ కు నిర్వహిస్తున్నట్లుగా చెప్పగా, అదేవిధంగా మరికొన్ని ఏదైతే బీసీ వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా ఇతరత్ర ఏదైతే ఫెస్టివల్స్ ఆహారాలకు సంబంధించిన పండుగలు నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా ఘర్షణ వాతావరణం అయితే ఓయూలో నెలకొంది. 2012లోనూ ఒకసారి ఇదే విధంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటూ కొన్ని విద్యార్థి సంఘాలు ప్రయత్నించడం, దానికి మరికొన్ని విద్యార్థి సంఘాలు అదేవిధంగా కొంతమంది విద్యార్థులు అడ్డుకోవడం, పూర్తి దాడులు వరకు ఘర్షణకు దారి తీసింది. క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కూడా 2010వ తారీఖున కూడా మళ్ళీ బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ మరికొంతమంది రెచ్చగొట్టే విధంగా మరికొన్ని ఫెస్టివల్ కు సిద్ధమవుతున్న వేళ ఇప్పటికే ఓయూలో ఉద్రిక్త వాతావరణం ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అధికారికంగా ప్రకటన వెలువడడం జరిగింది. ఎలాంటి ఫెస్టివల్, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ అనేది 2 సంవత్సరాల్లో 100 ఏళ్లలో వస్తున్న నేపథ్యంలో ఒక హిస్టారికల్ నేపథ్యం ఉన్నది. అది కేవలం అకాడమిక్ సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైంది. ఒకవైపు ఉన్నత విద్యతో పాటు అదేవిధంగా పరిశోధనా విద్యలకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే క్యాంపస్ లో కొనసాగాలి. అటు విద్యార్థులతో పాటు అదేవిధంగా స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి కూడా విద్యాపరమైన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలలో మాత్రమే పాల్గొనాలి తప్ప ఇలాంటి అటు ఫెస్టివల్ అనే కానీ అదేవిధంగా గోపూజ ఇతర కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవు. అలాంటి కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఉపేక్షించేది లేదంటూ ఒక అధికారికంగా సర్క్యులర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో మరి 10వ తారీఖు ఇవాళ మధ్యాహ్నమే ఘర్షణ వాతావరణ నేపథ్యంలో మాట్లాడినప్పుడు కూడా విద్యార్థులను కూడా అడగడం జరిగింది. అంటే పర్మిషన్ లాంటివి ఉన్నావా అన్న నేపథ్యంలో మాకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, మేము కార్యక్రమం ఖచ్చితంగా చేపడతామంటూ విద్యార్థి సంఘాలు చెప్పిన నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో చూడాలి. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ప్రదీప్.